ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప పరలోకపు తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని దినాల నుంచి మా ప్రభా VBS విషయమై ప్రార్థించిన ప్రార్థనను మీరు ఆలకించి గత 9 దినాల నుంచి మా ప్రభా మీరు విజయకరంగా మా చిన్న బిడ్డలతో, మా యవనులతో, మా టీచర్స్ ద్వారా మా ప్రభా మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ చివరి ముగింపు కార్యక్రమానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో మొదటిగా మీరు మా మధ్య ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా చిన్న బిడ్డలు చేసే ప్రతి యాక్షన్ సాంగ్ కావచ్చు, పాడే పాట కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని మా ప్రభా మీ అధ్యక్షతను జరిగించమని బ్రతిలాడుకుంటూ ఉన్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనం చేస్తూ ఉన్నాం. మీ మహిమార్థం మా ప్రభా సేవకుల యొక్క ఆలోచన చొప్పున మీరు జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ, ఈ వీధిలో ఉన్నవారేమి ప్రతి వారు సహకరిస్తూ ఉన్నారు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. శబ్ద యంత్రం ద్వారా మా ప్రభా వినుచూ ఉన్న, ఆలకిస్తూ ఉన్న ప్రతి వారితో చిన్న బిడ్డలను మీరు ఎంతగా ప్రేమించారో వారిని ఒక గొప్ప శక్తిగా తయారు చేయడానికి వారిని నా యొద్దకు రానిమ్మని మీరు సెలవిచ్చిన మాటను మేము ఆలకించి ఉన్నాం. వారి విషయంలో మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి, ప్రణాళికను బట్టి స్తుతిస్తూ ఈ కార్యక్రమాన్ని, శబ్ద యంత్రాలనేమి, కరెంట్నేమి, చుట్టూ ఉన్న వాతావరణాన్నేమి, సాతానుడికి ఎక్కడ అధికారం లేక మీ అధికారంతో చివరి క్షణం వరకు మీరే మీ యొక్క గొప్ప శక్తితో జరిగించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని చాలిన దేవుడని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. జనరల్ సింగింగ్ జాయ్సీ యొక్క మనలను పాటలకు నడిపిస్తారు. హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? చూడటానికి కూడా మీరు చాలా బాగున్నారు. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ ఫర్ యువర్ యాక్టివిటీస్? ఆర్ యూ రెడీ? నాకేంటో ఇంకా మీరు అంత రెడీగా అనిపించట్లేదు. ఆర్ యూ రెడీ? సో ఈ సంతోషకరమైన సమయంలో, ఈవినింగ్ టైం, సంతోషం పొంగెను అని పాడుకుంటా మీ హ్యాపీనెస్ ఎవరికి కనపడాలంటే మీ టీచర్స్కి కనపడాలి, వెనకాల ఉన్న మీ పేరెంట్స్కి కనపడాలి పాట ద్వారా. ఓకే, రైట్. సంతోషం పొంగెను, సంతోషం పొంగెను, సంతోషం పొంగి పొర్లేను, హల్లెలూయా యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లేను, సంతోషం పొంగెను, సంతోషం పొంగెను, సంతోషం పొంగి పొర్లేను, హల్లెలూయా యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లేను. త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని. క్లాప్ యువర్ హ్యాండ్స్. త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని, అయినా యేసు రక్షించెన్, తానే నన్ను కరుణించెన్, అయినా యేసు రక్షించెన్, తానే నన్ను కరుణించెన్, ఇంత మంచి యేసు నాకు సొంతమాయనే. హే, సంతోషం పొంగెను, సంతోషం పొంగెను, సంతోషం పొంగి పొర్లేను, హల్లెలూయా యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లేను. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రలాపింతురు, మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రలాపింతురు. నేను పరమందున క్రొత్త గీతం పాడేదన్, నేను పరమందున క్రొత్త గీతం పాడేదన్, ఇంత
సంతోషం ఎక్కడ పారుతుంది చూడండి కొంచెంగా. అవునన్నా, వాళ్ళ సంతోషం పారి గడ్డాలు కూడా ఊడొచ్చేస్తాయి అన్న మా పిల్లలు. అబ్బో, గడ్డాలు ఉంచుకోండి, యాక్టివిటీ ఉన్న యాక్షన్ సాంగ్స్. ఓకే, గుడ్. శ్యామన్న, ఆనంద్ చెప్పాను. మీరు స్టార్టింగ్ లో మాట చెప్పారు కదా, యేసు ప్రభు చిన్నపిల్లల్ని అద్దొక రానమ్మన్నాడని. అవును. అంటే చిన్నపిల్లలే ఇష్టం ఆయనకి, పెద్దోళ్ళు అంటే ఇష్టం ఉండదా? అలా కాదు ఆనంద్, యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ రానివ్వండి అన్నాడు. ఓకే. పెద్దోళ్ళంటే వాళ్ళు కూడా చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఆయన దగ్గరికి రావాలనేది ఆయన ఆశ. ఆయనకు మనందరం చిన్నపిల్లలమే, సరేనా? అవునన్నా. వెరీ గుడ్. ఈ విపిఎస్కు డైరెక్టర్గా పనిచేస్తుంది ఎవరో తెలుసా ఆనంద్? అన్న ఎవరన్నా? అన్న పెద్దన్న మోహన్ అన్న. ఇప్పుడు మోహన్ అన్న వచ్చి మనకు డైరెక్టర్ రిపోర్ట్ చదివి వినిపిస్తారు. ప్రభునందు విబిఎస్ ఫైనల్ డే ప్రోగ్రాంకు విచ్చేసిన పెద్దలకు, దేవుని సేవకులకు, అతిథులకు, అలాగే పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విబిఎస్ను మేము మరి 25వ తారీఖు నుంచి 3వ తారీఖు అనగా ఈరోజు వరకు జరిపించుకున్నటకు దేవుడు మాకు సహాయం చేసి కృప చూపారు. ప్రత్యేక వందనాలు దేవునికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ విబిఎస్లో మరి పిల్లల యొక్క వయసు అలాగే సంఖ్య, వారి యొక్క తరగతులను బట్టి 7 క్లాసులుగా బిగినర్ ఏ, బిగినర్ బి, ప్రైమరీ ఏ, ప్రైమరీ బి, ఇంటర్, జూనియర్ అండ్ సీనియర్, ఇలా 7 తరగతులుగా మేము విభజించుకోవడం జరిగిందండి. ఈ 7 తరగతుల్లో బిగినర్ ఏ క్లాస్ సిస్టర్ పి రాణి, బిగినర్ బి క్లాస్ సిస్టర్ ఎన్ సుమలత, ప్రైమరీ ఏ క్లాస్ సిస్టర్ పి స్వప్న, ప్రైమరీ బి క్లాస్ సిస్టర్ పిజి జాయ్సీ, అలాగే జూనియర్ క్లాసును బ్రదర్ కె విజయ్ శంకర్, ఇంటర్ క్లాసును బ్రదర్ ఎం శ్యామ్ కుమార్, సీనియర్ క్లాసును సిస్టర్ సిహెచ్ రజనీ గారు తీసుకున్నారు. ఈ విబిఎస్లో స్పెషల్ డేస్గా అంటే ప్రత్యేక దినాలుగా జరిగిన 9 రోజులలో ప్రత్యేక దినాలుగా ఒక 4 పరిశుభ్రతా దినం, ఇన్స్పెక్షన్ దినం, అలాగే లవ్ ఫీస్ట్, ఫైనల్ డే, ఇలా 4 దినాలుగా మరి 4 రోజులుగా మేము ఈ యొక్క విబిఎస్ని జరిపించుకోవటం జరిగింది. పరిశుభ్రతా దినం రోజు ఇన్స్పెక్టర్స్గా బ్రదర్ ప్రభాకర్ గారు, అలాగే వారి సతీమణి సిస్టర్ సరోజిని గారు వచ్చి మరి పరిశుభ్రతా దినం రోజు మరి పిల్లలకు మార్క్స్ వేయడం జరిగింది. అలాగే ఇన్స్పెక్షన్ డే రోజు ఇన్స్పెక్టర్స్గా బ్రదర్ చంద్రశేఖర్ గారు, వారి సతీమణి సిస్టర్ షైనీ గారు మరి ఇన్స్పెక్టర్స్గా వచ్చి వారు పిల్లలు చదువుకున్నటువంటి పాటలు, నేర్చుకున్న పాఠాలలో నుండి కొన్ని ప్రశ్నలు అడిగి వారికి మార్కులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాం. అలానే ప్రతిరోజు పిల్లలకు స్నాక్స్ అంటే ఫీడింగ్ ఇచ్చే విషయంలో సంఘంలో ఉన్నటువంటి కొద్దిమంది ముందుకు వచ్చారు. వారిలో సహోదరీలు ఎం లిబ్నా, ఎన్ దీనమ్మ, ఎన్ ఆలీసు, పి అంజలి, కె స్నేహ, ఈ శారద, దీప్తి నంబూరు, కె వాణి, అలాగే సహోదరులు కూడా హెచ్ శ్యామ్ కుమార్, సుదర్శన్ బ్రదర్, వీరు కూడా మరి వారి యొక్క సహాయాన్ని మాకు అందజేశారు. మరియు ప్రేమ విందు కొరకు పిల్లల విషయమై సహృదయంతో వారి యొక్క చేతులు చాచిన వారు కూడా ఉన్నారండి. సహోదరీలు పి సంజన, ఎన్ మేరీ, ఎన్ స్మైలీ, కె పద్మ గుంటూరు, బి సుమలత, కె ప్రశాంతి, కె పరిమళ, ఎం నిర్మల, వి అభిరాణి, ఎస్కే శిరీష, కె సుమలత, సిహెచ్ దివ్య గుణదల, జి సునీత, వై రోజా అనంతపూర్, పిజి జాయ్సీ, బి మేరీ కానూరు, వి లావణ్య, అలాగే బ్రదర్స్ కూడా ఉన్నారు. బి నాగరాజు, ఎం హేమంత్ కుమార్, ఎన్ రత్నపాల్, బి క్యూరీ సుహర్ష్, ఎన్ జేమ్స్, కె నాగూర్ బాబు అండ్ బాజీ, ఫైనల్గా ఎన్ సురేష్. వీరు ప్రేమ విందు కొరకు మరి వారు చేతులు చాచారు. అలాగే మాకు సలహాలను ఇస్తూ అన్ని విషయాల్లో ఈ యొక్క విబిఎస్ని క్రమబద్ధంగా జరిపించడానికి దేవుని సేవకులైన అన్నగారు పి సుధాకర్ బాబన్న, అలాగే విజయరోహిణి వదినమ్మ గారు సహకరించారు.
అలాగే ఈ ప్రోగ్రాం ఇప్పుడు జరిగిన ఈ యొక్క ఏర్పాట్లలో కొద్దిమంది సహోదరులు ముందుకు వచ్చి మరి వారి యొక్క సహాయాన్ని అందించారు. అయిపోయిన తర్వాత కూడా మరి వారు చక్కగా మాకు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడంలో సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాను. వీరందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ఈ యొక్క VBS దినాలలో పిల్లలకు, టీచర్స్కు, వాలంటీర్స్కి నడిపిస్తున్న వారందరికీ మంచి ఆరోగ్యాలను ఇస్తూ మంచి వాతావరణాన్ని అనుగ్రహించిన ఆ దేవదేవునికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో క్లాస్ వైజ్గా పిల్లలు నేర్చుకున్నటువంటి పాటలు, కంఠత వాక్యాలు, పాఠాలను మరి ఏ క్లాస్కి సంబంధించిన టీచర్ వచ్చి ఆ క్లాస్ రిపోర్ట్ చదివి మనకి ప్రోగ్రామ్ని ముందుకు నడిపిస్తారు. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈ 8 days VBS దేవుని నామానికి మహిమకరంగా జరిగింది. మరి చిన్న బిడ్డలు చక్కగా వచ్చి అనేకమైన విషయాలు నేర్చుకున్నారు. మరి నేను బిగినర్ టీచర్గా ఉన్నాను. నా పేరు రాణి. మరి మా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల టూ టీమ్స్గా మరి డివైడ్ చేయడం జరిగింది క్లాసెస్గా. మరి నేను బిగినర్ ఏలో ఉన్నాను. మరి సుమ్లతక్క బిగినర్ B క్లాస్కి తీసుకుంటున్నారు. అయితే మరి మా పిల్లలు మరి చాలా చిన్నపిల్లలు అన్నమాట. వాళ్ళు కూర్చోవడమే కష్టము. అలాంటిది మరి దేవుని కృప వలన ఎలాగో కూర్చొని కొన్ని విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు. అది దేవుని నామానికే మహిమకరం అన్నమాట. దేవుడే అలాగా నడిపించారు వాళ్ళని. మరి వాళ్ళు నేర్చుకున్న మరి కొన్ని మాటలు, మరి కంఠత వాక్యాలు వాళ్ళు ఇక్కడ చెప్పబోతుండగా వారిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. బిగినర్ A క్లాస్ నుంచి విహాన్, బిగినర్ B క్లాస్ నుంచి జోయల్ వచ్చి కంఠత వాక్యాలు చెప్తారు ఇప్పుడు. వీళ్ళు నేర్చుకున్న కొన్ని కంఠత వాక్యాలు చెప్తుండగా అందరూ శ్రద్ధగా అనుకో. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. లూకా 1:31. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. లూకా 2:40. చిన్న పిల్లల ఆటంకపరచక నా ఇద్దకు రానియుడి. కీర్తనలు 138:1. యెహోవా మందిరంకు వెళ్ళెదము. కీర్తనలు 2:40. క్లాప్స్ కొడదాం తనకి. నెక్స్ట్ విహాన్ చెప్తాడు గ్రూప్ బిగినర్ A నుంచి. అందరికీ వందనాలు. నా పేరు విహాన్. ఆయనకు యేసు పేరు పెట్టెదను. లూకా 1:31. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. లూకా 2:14. నా పూర్ణోదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కీర్తనలు 138:1. యెహోవా మందిరంకి వెళ్ళెదను. కీర్తనలు 122:1. చిన్నపిల్లలను నా యొద్దకు ఆటంకపరచుక నా యొద్దకు రానియుడి. మత్తయి 19:14. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు జోయల్. నేను బిగినర్ B నుంచి వస్తున్నాను. మా క్లాస్ టీచర్ సుమ్లత అక్క. ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. లూకా 1:31. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. లూకా 2:14. నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను. కీర్తనలు 138:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదము. కీర్తనలు 122:1. చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి. మత్తాయి 19:14. పిల్లలను నా యొద్దకు రానియుడి. మత్తాయి 19:14. యేసు అనేకులను స్వస్థపరిచెను. మార్కు 3:10. అందరికీ వందనాలు. పిల్లలు బాగా చెప్పారు కదా. ఇప్పుడు బిగినర్ ఏ క్లాస్ నుంచి వాళ్ళు ఒక పాటకి యాక్షన్ చేసి చూపిస్తారు. బిగినర్ ఏ పిల్లలు పొందవద్దు సాంగ్కి వాళ్ళు యాక్షన్ చేసి చూపిస్తారు. నాకు పొందవద్దు భయము గల ఆత్మను. పొందవద్దు తిరిగి గల ఆత్మను. లోకము ద్వారా పొందగలవు దేవుని ఆత్మను. పొందగలవు దేవుని అభిషేకము. పొందవచ్చు అభిషేక పుంగరం. పొందవచ్చు ఆత్మా ఉంగరము. పొందవచ్చు అభిషేక పుంగరం. పొందవచ్చు ఆత్మా ఉంగరము. వాక్యము ద్వారా పొందగలవు దేవుని ఆత్మను. పొందగలవు దేవుని అభిషేకము. గురక పెట్టాం మేము చురుకుగా ఉంటాం. గురక పెట్టాం మేము చురుకుగా ఉంటాం. యేసయ్య పిల్లలం మేము ఉరుకుతుంటాం. యేసయ్యకు ఇష్టలం మేము మస్త్ హుషారుంటాం. మస్త్ హుషారుంటాం. గురక పెట్టాం మేము చురుకుగా ఉంటాం. గురక పెట్టాం మేము చురుకుగా ఉంటాం. దాసుడు లేజినెస్ కి గుడ్ బై చెప్పాడు. భల మంచి దాసుడు లేజినెస్ కి గుడ్ బై చెప్పాడు. చల్లో చలాకిగా ఉండు. ఫాలో అవ్వు. చల్లో చలాకిగా ఉండు. ఫాలో అవ్వు.
మేము చురుకు చురుకు చురుకుగా ఉంటాం. గురుకు గురుకు గురక పెట్టాం. మేము చురుకు చురుకు చురుకుగా ఉంటాం. దేవునిలో ఎదిగి కష్టపడి చదివి జ్ఞానముతో ముందుకే పరుగెడుతుంటాం. దేవునిలో ఎదిగి కష్టపడి చదివి జ్ఞానముతో ముందుకే పరుగెడుతుంటాం. భల భల మంచి దసురు లేజినెస్ కి గుడ్ బై చెప్పాడు. భల భల మంచి దసురు లేజినెస్ కి గుడ్ బై చెప్పాడు. చల్లో 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 చలకిగా ఉండు. ఫాలో 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 అవ్వు. చల్లో 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 చలకిగా ఉండు. ఫాలో 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 అవ్వు. గురుకు గురుకు గురక పెట్టం. మేము చురుకు చురుకు చురుకుగా ఉంటాం. గురుకు గురుకు గురక పెట్టం. మేము చురుకు చురుకు చురుకుగా ఉంటాం. కూరు కూరుకుతుంటాం. యేసయ్యకు ఇష్టలం మేము. మస్త్ మస్త్ హుషారుంటాం. మేము మస్త్ మస్త్ హుషారుంటాం. క్లాప్స్ కొట్టాలి. అందరికీ వందనాలు. ఈ చిన్న బిడ్డల గురించి ఎప్పుడు ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ టు బిగినర్స్. ఇప్పుడు ప్రైమరీ టీచర్ వచ్చి రిపోర్ట్ అందిస్తారు. మా జేఎన్సీ పిల్లలు గురుకు పెట్టేవాళ్ళు కాదు, చురుకుగా ఉండేవాళ్ళు. అన్న గురక సంగతి ఏమో కానీ ఉరకలేస్తూ చేశారన్న పిల్లలు మాత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సమయంలో వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు స్వప్న. నేను ఈ సంవత్సరము ప్రైమరీ ఏ క్లాస్ టీచర్గా వీబీఎస్లో బోధించడానికి దేవుడు నాకు తన కృప అనుగ్రహించారు. ఈ వయసులో ఉన్న పిల్లల్ని దగ్గరగా పర్యవేక్షించాలనే ఉద్దేశంతో ప్రైమరీ ఏ మరియు ప్రైమరీ బి అనే 2 భాగాలుగా చేశారు. ప్రైమరీ ఏకి నేను, ప్రైమరీ బికి జాయ్సీ టీచర్గా పనిచేశాము. ఈ 8 రోజులు వీబీఎస్లో మేము పిల్లలకు 10 పాఠాలు నేర్పించాం. అవి మోషే జీవితం కేంద్రంగా పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాల్లో దేవుని యొక్క భద్రత, ఆయన సన్నిధి మరియు వాగ్దానాలు అనే 3 భాగాలుగా విభజింపబడ్డాయి. అలాగే వాక్యాన్ని ప్రేమించుట అనే జనరల్ స్టోరీ కూడా వాళ్ళకి ఇచ్చారు. అందులో మేరీ జోన్స్ గురించి నేర్చుకున్నారు. దేవుడు ఒక వ్యక్తిని పసిబిడ్డగా మొదలుకొని అతని ముసలితనంలో స్నేహితుడు అయ్యేంతగా మోషే ఎలా తన జీవితాన్ని దేవుని సేవకునిగా సమర్పించుకున్నాడు అనే విషయాలు పిల్లలకి తెలియజేసినప్పుడు పిల్లలు కూడా దేవుని విడిపింపు, నడిపింపు గురించి విని వాళ్ళు ఆశ్చర్యపోయారు అనే విషయాన్ని మేము గమనించాం. అలాగే మేరీ జోన్స్ తన పేదరికంలో ఉన్నప్పటికీ తన కోసం ఒక సొంత బైబిల్ కొనాలనే ఆశయం గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. ఆమె గురించి ఇంకా వినడానికి చాలా ఇష్టపడ్డారు పిల్లలు. ఈ చిన్నారు హృదయంలో విత్తబడిన ఈ పాఠాలు ఒకానొక రోజు ఫలింపులోకి వచ్చేలా మాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. అలాగే పిల్లల వర్క్బుక్ విషయంలో కూడా సిస్టర్స్ పద్మ గారు, స్నేహ, నిర్మల గారు, స్మైలీ మాకు హెల్ప్ చేశారు. ఈ చివరి రోజున పిల్లలకి వీబీఎస్లో ప్రశ్నావళి ఇచ్చి వారిలో మెరిట్ స్టూడెంట్స్ని ఏ పక్షపాతం లేకుండా గుర్తించడం జరిగింది. అలాగే టీచర్గా మేము కూడా పిల్లలతో పాటు 8 రోజులు ఎంతో సంతోషించాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సేవకులకు మా వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు ప్రైమరీ ఏ నుండి ప్రైజీ సునైనా, భవిత్ జే, అలాగే సృజనేష్,
ప్రైమరీ బి నుండి ఇమాన్ దీవన్ సన్నుత్ వచ్చి వాళ్ళు నేర్చుకున్న వాక్యాలు చెప్పడానికి వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. అందరికీ వందనాలు. నా పేరు ప్రైజీ సునైనా. నేను ప్రైమరీ క్లాస్ నుంచి వచ్చాను. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కీర్తనలు 32:7. వారు ఒకనితో ఒకడు సహాయం చేసుకొందురు, ధైర్యం వహించమని ఒకనితో ఒకరు చెప్పుకొందురు. యెషయా 41:6. అందరికీ వందనాలు. నా పేరు భవిద్య. నేను ప్రైమరీ ఏ నుంచి వచ్చాను. ఆయన తన పరాక్రమముల వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి నా మీద దృష్టి ఉంచి ఉన్నాడు. కీర్తనలు 66:7. డే 4. యేసుక్రీస్తు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించును. ప్రకటన 1:6. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు సృజనేష్. నేను ప్రైమరీ ఏ నుంచి వచ్చాను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32:8. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పు 4:19. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు వచ్చన్. నేను ఇప్పుడు ప్రైమరీ బి నుంచి వచ్చాను. నేను 66 గ్రంథాలు చెప్తున్నాను. ఆది కాండం, నిగ్మకాండం, లేవేకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాపవాక్యం, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోబేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబకుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. అందరికీ వందనాలు. నా పేరు హిమంత్ సాజీ. నేను ప్రైమరీ బి నుంచి వచ్చాను. చెప్పబోయే వాక్యం 4 సువార్తలు చెప్పబోతున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అపోస్తల కార్యాలు 'ఇప్పుడు ప్రైమరీ ఏ గర్ల్స్ బి, ప్రైమరీ ఏ బి గర్ల్స్ వచ్చి హై టు యాక్షన్ సాంగ్ చేస్తారు. మాటలాడుచున్న పౌలు హోయిరా హోయిరా
ప్రైమరీ పిల్లలకు ప్రైజులు ఇవ్వాల్సిందిగా సుమలతక్కను ఆహ్వానం చేస్తున్నాం. సంఘ ప్రారంభం నుంచి సండే స్కూల్ పరిచర్యను ఎంతో బాధ్యతాయుతంగా చేసి పరిచర్య చేసినటువంటి సుమలతక్కకు ప్రైమరీ పిల్లలకు ప్రైజులు ఇవ్వాల్సింది కోరుతున్నాం. వాళ్ళు 8 రోజులు నేర్చుకున్న లెసన్స్లో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టినప్పుడు మరి వాళ్ళలో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది మేము సెలెక్ట్ చేశాము. ఫస్ట్గా ప్రైజీ సునైనా, తను ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే సెకండ్ ప్లేస్లో భవిత్ జై, అలాగే థర్డ్ ప్లేస్ సృజనేష్, అలాగే ఇప్పుడు ప్రైమరీ బి నుంచి బాయ్స్ భలే భలే సంసోన్ యాక్షన్ సాంగ్ చేస్తారు. భలే భలే సంసోన్ బలమైన సంసోన్, భలే భలే సంసోన్ బలమైన సంసోన్, కన్నెలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోన్, కన్నెలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోన్. హూ హా హూ హా. నవదయముఖతో 1000 మందిని ఫిలిస్తీను చంపెను, చిత్తు చేసెను, ఫిలిస్తీను చంపెను, చిత్తు చేసెను. నవదయముఖతో 1000 మందిని ఫిలిస్తీను చంపెను, చిత్తు చేసెను. 150 నక్కలకు తోకలు ముడి వేసెను, సింహపు నోటిని రెండుగా చీల్చెను. దేవుని బలమును బహుగా పొందెను, శత్రువుల కంటికి భయంకరుడు ఆయను. భలే భలే సంసోన్ బలమైన సంసోన్, భలే భలే సంసోన్ బలమైన సంసోన్, కన్నెలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోన్, కన్నెలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోన్. చిన్ననాడే దేవునికి నాజీరు చేయబడెను, ప్రతిష్ఠించబడెను, నాజీరు చేయబడెను, ప్రతిష్ఠించబడెను. చిన్ననాడే దేవునికి నాజీరు చేయబడెను, ప్రతిష్ఠించబడెను. పాపమునకు మాత్రము లొంగిపోయెను, దేవుని చిత్తమును తూలనాడెను, దేవుని కోపానికి పాత్రుడాయెను, దేవుని బలమును పోగొట్టుకొనెను. అయ్యయ్యో. భలే భలే సంసోన్ బలమైన సంసోన్, భలే భలే సంసోన్ బలమైన సంసోన్, బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోన్, బండలు తిరిగిన బండ మనిషి బలమైన సంసోన్. హూ హా హూ హా. అన్న పద్మప్రహణ, అన్న సంసోన్ అంత బలవంతుడన్నా? బలవంతుడే ఆనంద్, కానీ బలాన్ని లోకం కొరకు వాడితే బలహీనులైపోతారు. అందుకే చిన్నపిల్లలు మీరు బలాన్ని దేవుని కొరకు వాడితే ఇంకా బలవంతులు అవుతారు, లేదంటే ఉన్న బలం కూడా పోయి బలహీనులు అవుతారు. అదే ఈ పాట అర్థం. అవునన్నా. అలాగే ప్రైమరీ బిలో కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసాం. ఫస్ట్ పద్మ ప్రహన్న,
ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ లేఖన. థర్డ్ ప్లేస్ అభిజ్ఞ. అందరికీ వందనాలు. కంగ్రాచులేషన్స్ టు ప్రైమరీ టీచర్స్ అండ్ చిల్డ్రన్. జూనియర్ నుంచి రిపోర్టు మరియు వారి యొక్క కంఠత వాక్యాలు, వారి యొక్క సాక్ష్యాలు వినిపించడానికి జూనియర్ టీచర్ని ఆహ్వానిస్తున్నాం. అన్న పిల్లలు చప్పట్లేంటన్నా చప్పగా కొడుతున్నారు. ఎందుకనంటే అది కానీ ఇప్పుడు కొడుతున్నారు చూడండి అన్న. వాళ్ళకి రాలేదని కుళ్ళన్న గిఫ్ట్లు. మన పిల్లలు అలాంటి వాళ్ళు కాదా ఆనంద్? దేవుడిచ్చే బహుమానాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు. పిల్లలు గట్టికి కొట్టండి. ప్రభువుకి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున వందనాలండి. నా పేరు విజయ్. నేను జూనియర్ క్లాస్కి టీచర్గా ఉన్నాను. ఫస్ట్ టైం నేను VBSలో టీచర్గా పనిచేశాను. గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ. పిల్లలకి నేర్పిస్తూ నేను ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అలాగే పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు వాళ్ళని చూసి కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళు అడిగే ప్రశ్నలు, వాళ్ళు అడిగే సందేహాలు, అలాగే వాళ్ళు వినే శ్రద్ధగా వినడం, వాళ్ళని బట్టి కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు అంకుల్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. జూనియర్ క్లాస్ నుంచి ఇప్పుడు ఈ సమయంలో కంఠత్వాక్యాలు చెప్పడానికి, అలాగే యాక్షన్ సాంగ్ చేయడానికి, లెసన్స్ పేర్లు చెప్పడానికి వస్తారు. పిల్లలు మీరు అందరూ వినడానికి, చూడడానికి రెడీనా? పిల్లలు అన్న పిల్లలు ఉన్నారా? పిల్లలు ఆర్ యు రెడీ? అందరికీ వందనాలు. నా పేరు సంతోష్. నేను జూనియర్ క్లాస్ నుంచి వచ్చాను. మా క్లాస్ టీచర్ పేరు విజయ అన్న. మేము ఈ VBS 10 రోజులు చాలా చక్కగా నేర్చుకున్నాము. మేము నేర్చుకున్న వీరులు ఎవరంటే పౌలు, పేతురు. దేవుని తెలియనప్పుడు ఒక భయపడే వ్యక్తి. దేవుడు ఎవరో తెలీదు అని ఒక అబద్ధం వల్ల దేవునికి పశ్చాత్తాపడి 3000 మందికి ప్రకటించాడు. నెక్స్ట్ నేను నేర్చుకున్నది పౌలు ఒక ధైర్యమైన వ్యక్తి. దేవుని కొరకు ఎంతో సేవ చేశాడు. నేను పౌలు గురించి సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ VBSలో నాకు నచ్చిన లెసన్ ఫిఫ్త్ లెసన్ పేరు సీమోను ఒక గారడి ప్రదర్శన. అందులో సీమోను ఒక కపటమైన హృదయంతో దేవుని వరాన్ని ద్రవ్యం పెట్టి కొనుక్కోవాలనుకుంటాడు. కానీ పేతురు హెచ్చరించి, నీవు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని అంటాడు. నేను తీసుకున్న తీర్మానం కపటమైన హృదయం, అబద్ధమాడే హృదయం మంచిది కాదు అని ఆ తీర్మానం తీసుకున్నాను. నా తీర్మానం మీద నిలబడడానికి నా కొరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు బ్లెస్సీ. నేను జూనియర్ క్లాస్ నుంచి వచ్చాను. మా క్లాస్ టీచర్ పేరు విజయ్ అన్న. నేను ఈ 10 లెసన్స్ ద్వారా నేర్చుకున్నది ఏంటి అంటే, ఏ పరిస్థితిలో అయినా దేవుణ్ణి విడవకూడదు, దేవుణ్ణి స్తుతించాలి. నాకు నచ్చిన లెసన్ ఎయిత్ లెసన్ పేరు మధ్యరాత్రిలో సంగీతం. దాంట్లో దేవుని సువార్త పౌలు శీలలు ప్రకటించినందుకు వాళ్ళని చెరసాల్లో వేశారు. అయినా కూడా వాళ్ళు దేవుని స్తుతించడం ఆపలేదు. దేవుడు వాళ్ళకి తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చినా వాళ్ళు నమ్మకంగా దేవుడు మమ్మల్ని అధికారుల మనసులు మార్చి మమ్మల్ని తప్పిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించడం, దేవుని ప్రార్థించడం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. వారిలాగా నేను కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి స్తుతించేలాగా, దేవుని యందు విశ్వాసం ఉండేలాగా నేను తీసుకున్న
ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని స్తుతించాలి. ఈ నిర్ణయం మీద నేను నమ్మకంగా నిలిచి ఉండడానికి దేవుని సహాయం కోరుతున్నాను. నా గురించి అందరూ ప్రేయర్ చేయండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు లయశ్రీ. నేను జూనియర్ క్లాస్ నుండి వస్తున్నాను. మా క్లాస్ టీచర్ పేరు విజయ అన్న. నేను కంఠవాక్యాలు చెప్తాను. కాగా ఎవడైనాను క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:9. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు షేన్. నేను 6 రోజు నుంచి 10వ రోజు దాకా కంఠత వాక్యాలు చెప్పబోతున్నాను. 6వ రోజు మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము నెరవేర్చు చేయువాడే ప్రవేశించును. 7వ రోజు లూకా 17:12. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. 8వ రోజు రోమా 8:38 మరియు 39. మరణమైనను జీవమైనను దేవదూతనైనను ప్రధానులనైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులనైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. 9వ రోజు నిర్గమాకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు వరకు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళే అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవాగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. 10వ రోజు అపోస్తుల కార్యములు 27:25. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు లీనస్. నేను జూనియర్ క్లాస్ చదువుతున్నాను. నేను లెసన్ నేమ్ చెప్తాకు వచ్చాను. ఫస్ట్ లెసన్ చిన్న ఇసుక కుప్ప ఒక పెద్ద బండ అయ్యింది. సెకండ్ లెసన్ తిరుగు మొహం. థర్డ్ లెసన్ దేవుడి కోసం సాహసించే నువ్వు చేసే పనులలో నీవు ఒంటరివాడ కావు. ఫోర్త్ లెసన్ ఒక సాహస కార్యం. ఫిఫ్త్ లెసన్ సీమోను యొక్క గాడిద ప్రదక్షిణ. సిక్స్త్ లెసన్ వందనాలు అందరికీ. మా పిల్లలు బాగా చెప్పారా? మరి మీ చప్పట్లేంటి చప్పగా వచ్చినాయి? సరే, ఇప్పుడు యాక్షన్ సాంగ్ చూద్దామా? ఆర్ యు రెడీ? ఇప్పుడు మా పిల్లలందరూ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ అంటూ యాక్షన్ సాంగ్ చేస్తారు. అందరం చూద్దాం. ఎవరు ప్లేస్లో
చాటి చెప్పేదాం మనం మాటలాడి పాట పాడి చాటి చెప్పేదాం యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం మనం మాటలాడి పాట పాడి చాటి చెప్పేదాం చెప్పేదాం తప్పిపోయిన నన్ను వెతికి రక్షించెను సిలువ ప్రేమతో నన్ను బ్రతికించెను తప్పిపోయిన నన్ను వెతికి రక్షించెను సిలువ ప్రేమతో నన్ను బ్రతికించెను అన్న యేసయ్య ప్రేమ అంటే చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది అన్న. యేసయ్య ప్రేమ రుచి చూస్తే పాట పాడినా ఆట ఆడినా వాళ్ళ సంతోషమే వేరుగుంటుంది ఆనంద్. చూసావా చిన్నపిల్లలు ఎంత సంతోషంగా ఈ యాక్షన్ సాంగ్ చేశారో. అవునన్న, వాళ్ళు యేసయ్య ప్రేమను తెలుసుకున్నారు కాబట్టి అంత సంతోషంగా ఉన్నారు. యేసయ్య ప్రేమను తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మౌనంగా ఉండలేరు ఆనంద్. అయితే ఇంకా తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కదన్నా. అవును, అందరూ ఇంతే సంతోషంగా ఉండాలని, చిన్నలు పెద్దలు ఆనందంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్న ఇప్పుడు మరొక సూపర్ పాటతో వస్తున్నారన్న మా జూనియర్స్. సామ్యుయేల్ అన్న నువ్వు సూపర్ అంటూ దూసుకొని వస్తారు ఇప్పుడు పిల్లలు. నీవు దేవుని సేవించుట సూపర్. సామ్యుయేల్ అన్న
నువ్వు సూపర్ అన్నా. శామ్యూయేల్ అన్న నీవు సూపర్, నీవు దేవుని సేవించుట సూపర్. శామ్యూయేల్ అన్న నీవు సూపర్, నీవు దేవుని సేవించుట సూపర్ సూపర్. శ్యామన్నా సూపర్గా చేశారన్నా. అన్న జూనియర్ పిల్లలు సూపర్ కదా. అవునన్నా. అన్న జూనియర్ పిల్లలే కాదు, జెహోవా నిసి పిల్లలందరూ. మరలా చెప్పండి, జెహోవా నిసి పిల్లలందరూ. వినబడతలేదు. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ గో. వీళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ తీయడం జరిగింది. సార్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి షేక్ అభిషేక్. తను ఆబ్సెంట్ అయ్యాడు. తన తరపున దీప్తి అక్క తీసుకుంటారు. కిరణ్ అన్నను ప్రైజ్లు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పిల్లలు క్లాప్స్. జూపూడి బాబు తరపున దీప్తి అక్క తీసుకుంటున్నారు. థర్డ్ ప్రైజ్ బ్లెస్సీ. పిల్లలు మీ చప్పట్లు వినపడతలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో ఇంటర్ని తరపున శ్యామన్న వచ్చి చెప్తారు రిపోర్ట్ ఇవ్వడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహనానికి థ్యాంక్ యూ. నా పేరు శ్యామ్ ప్రసాద్. ఇంటర్ క్లాస్కు టీచర్గా పనిచేశాను. 10 దినాల ఈ విపిఎస్ పరిచర్యలో మేమెంతో ఆనందించాం, ఎంతో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారో మా పిల్లలే రిపోర్టు మరియు వారి సాక్ష్యాలు మనతో పంచుకుంటారు. మొదటగా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నిషితాను, అలాగే సాక్ష్యాలు చెప్పవలసిందిగా మరొక ఇద్దరిని నేను ఆహ్వానిస్తున్నాను. వారి మాటల ద్వారా విందాం. అందరికీ వందనాలు. నా పేరు నిషిత. నేను ఇంటర్ క్లాస్ నుండి వచ్చాను. మా క్లాస్ టీచర్ పేరు శ్యామన్న. మేము ఈ 10 రోజులు మాకు 10 బైబిల్ పాఠాలు, 10 మిషనరీ స్టోరీస్ నేర్చుకున్నాము. అన్న చెప్తుండగా మేము చాలా శ్రద్ధగా విన్నాము. మేము ఆత్మీయ సహవాసంలో చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే నాకు నచ్చిన పాఠం నా జీవితంలో ఆయన పాత్ర. నా జీవితంలో ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా తీర్మానం. నేను దాంట్లో స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయండి. అలాగే మా అందరి కోసం, మా క్లాస్ అన్న కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. అందరికీ వందనాలు. నా పేరు లాస్య. నేను ఇంటర్ క్లాస్ నుంచి వచ్చాను. మా క్లాస్ టీచర్ పేరు శ్యామన్న. ఈ విబిఎస్లో మేము చాలా లెసన్స్ విన్నాము. ఆ లెసన్స్ ద్వారా దేవుడు నాతో ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ వాక్యం ఏంటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యం విన్నప్పుడు నాలో ఉన్న కొన్ని లక్షణాలను నేను మార్చుకోవాలని ఆలోచన నాకు వచ్చింది. సో అలా మార్చుకొని నేను మంచిగా ఆయనలో విశ్వసించి జీవించేలాగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు కౌశిక్. నేను ఇంటర్ క్లాస్ నుంచి వచ్చాను. మా క్లాస్ అన్న పేరు శ్యామన్న. ఈ 10 రోజులు మా పాఠాలలో నాకు నచ్చింది ప్రేమే ప్రధానం. దాంట్లో సమరయుడు ఎలా ఇతరులకు సహాయం చేశాడో నేను ఇతరులకు అలా సహాయం చేసేలాగా నేను ఈ విబిఎస్ తీర్మానం తీసుకున్నాను. అందరు నా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. ఇంటర్ క్లాస్, సీనియర్ క్లాస్ మేము స్కిట్ వేస్తాం.
శ్యామన్న చక్కగా వాక్యాలు చెప్పారన్నా. దాంతోపాటు ఏదో చెప్పారేంటన్నా, పిల్లలు ఏదో చేస్తారని. ఆనంద్, వీళ్ళు స్కిట్ నేర్చుకున్నారు ఆనంద్. చాలా సంతోషంగా, ఉత్సాహంగా దేవుని సహాయం ఎలా ఉంటుందో మాటల ద్వారా కాకుండా స్కిట్ ద్వారా చేయాలని మా పిల్లలు ముందుకు వస్తున్నారు ఆనంద్. అంటే స్కిట్ అంటే చక్కగా చేస్తారు కాబట్టి పిల్లలందరూ చక్కగా కూర్చోవాలి కదన్నా. అవునవును, చాలా మౌనంగా కూర్చున్నారు. చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. అందరికీ ఆహారాన్ని దయచేయమని కోరుకుంటున్నా తండ్రి. దాంతోపాటు ఈరోజు మాకు ఆహారాన్ని దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో, ఎవరైనా ఉన్నారా అండి? ఉన్నామండి. మీరు ఎవరు? మీరు జార్జ్ ముల్లర్ గారేనా అండి? జార్జ్ ముల్లర్ అండి. అంటే మా పాల వ్యాన్ రోడ్డు మీద ఆగిపోయిందండి. అవునా అండి? అది బాగోవటానికి రేపు పొద్దున పట్టిద్దంట అండి. నేను మీకు ఏమైనా సహాయం చేయాలా అండి? పాలు వేస్ట్ అయిపోతాయండి, మీరు తీసుకోండి. మాకు ఇస్తున్నారా? అవునండి. మాకు ఇస్తున్నారా? అవునండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. సరే. పిల్లలందరూ ఆకలితో ఉన్నారు, మంచి సమయానికి ఇచ్చారు. సరే అండి. మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు? ఏమి ఇబ్బంది లేదండి. నిజంగా ఏం లేదు? ఇబ్బంది లేదండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. హలో, ఎవరైనా ఉన్నారండి? ఉన్నా అండి. మీరెవరండి? జార్జ్ ముల్లర్ అంటే మీరేనండి? నేనే అండి. అంటే పక్క వీధిలో పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లిలో పెద్ద ఆవిడ చనిపోయారండి. అయ్యో. ఆవిడ చనిపోవడం వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందండి. అందుకు ఫుడ్ వేస్ట్ అయ్యిద్దని అక్కడ వాళ్ళు అడిగామండి. వాళ్ళు అడిగితే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, అక్కడ ఇవ్వమన్నారండి. అవునా అండి? సరే, తీసుకుంటారండి మీరు? తీసుకోమంటున్నారా? అవునండి. మీకేం ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేదండి. తీసుకోమంటారు నన్ను? తీసుకోనండి. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సరే, బాయ్. గాడ్ బ్లెస్ యూ అండి. పర్వాలేదండి. చూసారా పిల్లలు, మనం దేవుడిని అనగానే తగిన సమయానికి దేవుడు అలా ఇచ్చాడు. మీకు విషయం చెప్పనా, మీరు నన్ను అడిగినప్పుడు నా దగ్గర ఏదీ లేదు, కొనటానికి కూడా డబ్బులు లేవు, అసలు ఏదీ లేదు. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మారో, దేవుణ్ణి విశ్వసించి ప్రార్థన చేశారో, అప్పుడే మనకి ఇదంతా వచ్చింది. ఇది నా వల్ల కాదు సాధ్యం, మీ వల్ల కాదు సాధ్యం, మీరు నమ్మే నా గొప్ప దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. అర్థమవుతుందా? ఇలాగే మన జీవితంలో ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషం ఆ నిజమైన దేవుడి మీద విశ్వాసం ఉంచి, ఆ నిజమైన దేవుడి మీద నమ్మకం ఉంచి, మనస్ఫూర్తిగా దేవుడిని ఆయన నమ్మితే ఆయన నమ్మిన ప్రతి ఎవరిని సిగ్గుపరచడు, తాను అందరి ముందు తల ఎత్తుకునే విధంగా చేస్తాడు. ఇలాగే ఈ విశ్వాసంతోనే మన రోజు జీవితాన్ని కొనసాగించాలని అందరం నేర్చుకుందాం. అందరికీ వందనాలు. శ్యామన్న, ఆనంద్, ఆకాశ పక్షులను పోషిస్తానన్న దేవుడు నిజ జీవితంలో ఎలా పోషిస్తాడో చాలా చక్కగా స్కిట్ ద్వారా వివరించారన్నా కదా. అట్లాగే దేవుడు మన అవసరాలన్నీ అందరికీ తీర్చడు ఆనంద్. ఆయనను నమ్మి రక్షకుడిగా స్వీకరించిన వారిని మరీ ప్రత్యేకంగా ఆయన ప్రేమిస్తాడు. సరేనా? దేవుని ప్రేమను అందరూ రుచి చూశారు, కానీ ఆయనను నమ్మి బాప్తిస్మం పొంది ఆరాధన చేస్తున్న వారికి ప్రత్యేకమైన ప్రేమను, అవసరాలను ప్రత్యేకంగా సమకూర్చుటలో ఆయన ఎంతో సహాయకారుడు అన్న విషయాన్ని స్కిట్ ద్వారా తెలియచేసిన ఈ పిల్లలందరికీ, చిన్నారులందరికీ క్లాప్స్ ఇద్దాం. మా క్లాస్ తరపునటువంటి జరిగిన ఎగ్జామ్స్లో 3 ప్రైజులు ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు అండ్ జెసికా. ఇన్వైట్ సిస్టర్ రోజ్ విజయరోహిణి అక్క, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రిటర్న్ ఎగ్జామ్, అలాగే కంఠత వాక్యాలు, బుక్ మెయింటెనెన్స్, ఇవన్నిటిని బట్టి ఆధారంగా వీరికి మార్కులు ఇవ్వటం జరిగింది.
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ రాయటాన్ని బట్టి కొంతమంది మార్కులు కోల్పోయారు. అక్క పైకి ఎక్కండి. ఎన్ జెసికా, సెకండ్ ప్రైజ్ గోస్ టు పి లౌక్య, థర్డ్ ప్రైజ్ పి లాస్య. సీనియర్ క్లాస్ రిపోర్ట్ను చదవవలసిందిగా రజనీ అక్కకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అన్న, పిల్లలకి ప్రైజెస్ భలే వచ్చినాయి అన్న. ఇంతకు ఏం అడిగారు అన్న మీరు వాళ్ళని? ఓరల్ ఎగ్జామ్ కాదు ఆనంద్, రిటర్న్ ఎగ్జామే. ఓకే, అందరూ బాగా రాశారు, కానీ కొంతమంది చిన్న చిన్న తప్పుల వలన బహుమతులను కోల్పోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. నా పేరు రజని. నేను వీబీఎస్లో సీనియర్ క్లాస్ టీచర్గా పనిచేశాను. ఈ 10 దినాలు కూడా మేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి నేర్చుకున్నాము. ఆయన లేని జీవితము ఎంత భయంకరమో, ఆయనను కలిగిన జీవితము ఎంత ఆశీర్వాదకరమో బాధ్యతాయుతమో మేము నేర్చుకున్నాము. మా క్లాస్ నుండి జెనీ సూజన్ వచ్చి క్లాస్ రిపోర్టు మరియు తన యొక్క తీర్మానాన్ని పంచుకుంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను సీనియర్ క్లాస్ స్టూడెంట్ని. మా టీచర్ పేరు రజనీ ఆంటీ. ఈ 10 రోజులు మేము 20 పాఠాలు నేర్చుకున్నాం. అవేవే అంటే క్రీస్తును కలుసుకోవడం, క్రీస్తు లేని జీవితం, క్రీస్తుతో ఏకమై అడ్డుగోడలు పడగొట్టడం, శ్రమతో క్రీస్తును అనుకరించడం, క్రీస్తుని మహిమపరిచే జీవితం, సంఘం యొక్క రూపాలు, సంఘం యొక్క పని, సంఘం చేసే సేవ, సంఘం యొక్క స్థైర్యము, సంఘం యొక్క పూర్ణ పరివర్తన, ప్రారంభం ఆకర్షణీయం, అంతం అధ్వానం, వేడుక లేక విరామమా, పరిశుద్ధమైన తలంపులు, నిన్ను నీవు ఇష్టపడడం, ఈడు రావడంలో వచ్చిన బాధ్యత, తల్లిదండ్రులు పిల్లల యొక్క సంబంధం, గృహ నిర్వాహకత్వం, నా స్నేహితుడెవరు, నేను అధికారులకు లోబడాలా. ఇందులో నాకు నచ్చిన పాఠం ఏంటంటే శ్రమతో క్రీస్తుని ఎలా అనుకరించాలో పౌలు జీవితం ద్వారా తెలుసుకున్నాం. పౌలు ఎన్నోసార్లు ప్రాణాపాయానికి గురైనా కూడా క్రీస్తులో చాలా స్థిరంగా ఉన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఇంటర్ అండ్ సీనియర్ క్లాస్ గర్ల్స్ వచ్చి 2 పాటలు పాడతారు. పాపానికి జీతం మరణం, పాపికి యేసే శరణం, యేసుని శరణం కలుషిత హరణం, యేసు జయించే మరణం. పాపానికి జీతం మరణం, పాపికి యేసే శరణం, యేసుని శరణం కలుషిత హరణం, యేసు జయించే మరణం. పాపానికి జీతం మరణం. దినము రాదు, రేపు నీ సంతము కాదు, నిన్నటి దినము రాదు, రేపు నీ సంతము కాదు. చేరుము యేసుని నేడు, వీడుము పాపపు జోడు. చేరుము యేసుని నేడు, వీడుము పాపపు జోడు.
జీతం మరణం. వినవోయి యేసుని మాట, కనవోయి ప్రగతికి బాట. వినవోయి యేసుని మాట, కనవోయి ప్రగతికి బాట. వీడుము పాపపు బాట, పాడుము యేసుని పాట. వీడుము పాపపు బాట, పాడుము యేసుని పాట. పాపానికి జీతం మరణం, పాపికి యేసే శరణం. యేసుని శరణం కలుషిత హరణం, యేసు జయించే మరణం. పాపానికి జీతం మరణం, పాపికి యేసే శరణం. యేసుని శరణం కలుషిత హరణం, యేసు జయించే మరణం. పాపానికి జీతం మరణం. శ్యామన్న, ఆనంద్, ఒక రోజు పనికి వెళ్తే కూలి డబ్బులు వస్తాయి. అవును. పోనీ నెల రోజులు ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. అవును. మరి పాపానికి జీతం ఏంటన్నా? అది ఎలా ఉంటుందన్నా? జీతం కూడా మరణం ఆనంద్. ఆ మరణం తప్పించడం కొరకే యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు. కాబట్టి దేహంతో చేయబడిన ఏ పాపమైనా సరే అది దేవుని శిక్షకు గురవుతుంది. కాబట్టి దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభువారు మనకి సెలవిస్తున్నారు. ఆ పాట అర్థాన్ని ఇచ్చే పాటనే మరొక పాటగా మనం వినబోతున్నాం ఆనంద్. ఓకే అన్న, తప్పకుండా విందాం. దేహమును దేవునికి సజీవయాగముగాను అర్పణము అంకితము అదే నిశ్చయము. దేహమును దేవునికి సజీవయా
నిశ్చయము. క్రీస్తే క్రయధనమై నా కొరకీయబడే, తన మరణ మదినాకై ఘనమని చాటెదము. క్రీస్తే క్రయధనమై నా కొరకీయబడే, తన మరణ మదినాకై ఘనమని చాటెదము. దేహమును దేవునికి సజీవయాగముగాను అర్పణము అంకితము, అదేగనా నిశ్చయము. దేహమును దేవునికి సజీవయాగముగాను అర్పణము అంకితము, అదేగనా నిశ్చయము. అదేగనా నిశ్చయము. అదేగనా నిశ్చయము. థ్యాంక్ యూ. శ్యామన్న, దేవుడికి పళ్ళు ఇవ్వడం, పలహారాలు ఇవ్వడం, పోనీ దేవుడి పేరిట వస్తువులు ఇవ్వడం, అంతగా లేకపోతే డబ్బులు ఇవ్వడం తెలుసు, కానీ దేహాన్ని దేవుడికి ఇవ్వడం ఏంటన్నా? దేవుడు మనలను అదే కోరుకుంటున్నాడు ఆనంద్. ఈ 10 దినాల పాఠాలలో పిల్లలు అదే నేర్చుకున్నారు. దేవుడికి మహా సంతోషకరమైన సంగతి ఏంటో తెలుసా? మన హృదయాలు, దేహం ఆయనకు అప్పగించుకుంటే చాలు. మిగతా పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన అందుకే తన దేహాన్ని మన కొరకు అప్పగించాడు. దేవుని సేవకులు సుధాకర్ అన్న గారు వచ్చి ప్రైజ్లు సీనియర్ పిల్లలకు అందిస్తారు. మా సీనియర్ క్లాస్ స్టూడెంట్స్కి పెట్టబడిన ఎగ్జామ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్గా ఫస్ట్ ప్లేస్ మిల్కీ, సెకండ్ సింఫోనియా అండ్ థర్డ్ టీనా. వీటితో మా సీనియర్ క్లాస్ ప్రోగ్రాం ముగించబడింది. అందరికీ వందనాలు. ఆర్ఆర్పేట నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ఒక యాక్షన్ సాంగ్ చేసి మనకు చూపిస్తారు. అన్న, యాక్షన్ సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకేంటన్నా? ప్రైజులు కూడా ఉంటాయి అన్న. అబ్బో, మరి ప్రైజెస్ తర్వాత ఏంటన్నా? అమ్మా ఒక నిమిషం, ముందు ప్రైజెస్ తీసుకున్నాక తర్వాత. ప్రభునామమున అందరికీ వందనాలు. ఆర్ఆర్పేటలో కూడా విబిఎస్, దాన్నే మేము సిడిపిగా జరుపుకున్నాం. సిబిసి 27th నుంచి 29th ఏప్రిల్ వరకు అక్కడ జరిగిన లెసన్స్లో వాళ్ళు నేర్చుకున్న పాఠాల్లో నుంచి మెరిట్ సర్టిఫికేట్స్, ప్రైజెస్ వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. దేవుని సేవకులే వారికి ప్రైజులు అందజేస్తారు. ముందుగా బిగినర్ క్లాస్ నుంచి జాన్ విక్టర్, నెక్స్ట్ సన్నుత్, అది కూడా ఇచ్చి
నెక్స్ట్ ఎస్ సన్నుత్. నెక్స్ట్ ప్రైమరీ క్లాస్ నుంచి దివ్య ఫస్ట్ ప్రైజ్. దివ్య ఫస్ట్ ప్రైజ్, కమ్ ఫాస్ట్. సెకండ్ ప్రైజ్ సువర్ణ. థర్డ్ ప్రైజ్ శివ. నెక్స్ట్ సువర్ణ. సెకండ్ ప్రైజ్ సువర్ణ. థర్డ్ ప్రైజ్ శివ. నెక్స్ట్ జూనియర్ క్లాస్లో కూడా అక్కడ విబిఎస్ క్లాసెస్ జరిగినాయి. జూనియర్ క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ దేవి ప్రియ. సెకండ్ ప్రైజ్ గ్రేస్ అగ్రజ. థర్డ్ ప్రైజ్ కరుణ. థర్డ్ ప్రైజ్ కరుణ. ఇక్కడ నుంచే సండే స్కూల్ టీచర్స్గా వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు. వారికి కూడా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాళ్ళు నేర్చుకున్న పాట, వాళ్ళు దానికి యాక్షన్ సాంగ్ చేస్తారు. మనం శ్రద్ధగా చూద్దాం. యాక్షన్ సాంగ్లో ఉన్న అన్న ఏంటన్నా ఫ్లాగ్స్ పట్టుకుని వచ్చారేంటన్న పిల్లలు? అన్న ఇక్కడ ఎక్కడో చూసినట్టు లేదేంటి? హలో, ఈ పిల్లలు ఆర్ఆర్పేట నుంచి వచ్చారు ఆనంద్. వీరి థీమ్ ఏంటో తెలుసా? ఏంటన్నా? వీరి థీము భారతదేశాన్ని ప్రేమించటం. ఐ లవ్ మై కంట్రీ అన్న. ఐ టు లవ్ మై కంట్రీ అన్న. అందుకే చిన్నపిల్లల నుంచే దేశాన్ని ఎలా ప్రేమించాలో చెప్పే ఈ యాక్షన్ సాంగ్ను మనకి చేసి చూపిస్తారు. యేసయ్య వెలిగించిన చిన్న చిన్న జ్యోతులం, యేసయ్య వెలిగించిన చిన్న చిన్న జ్యోతులం, దేశాన్ని ప్రేమించే బాల పౌరులం మేము భారతీయులము. దేశాన్ని ప్రేమించే బాల పౌరులం మేము భారతీయులము. యేసయ్య వెలిగించిన చిన్న చిన్న జ్యోతులం, యేసయ్య వెలిగించిన చిన్న చిన్న జ్యోతులం, దేశాన్ని ప్రేమించే బాల పౌరులం మేము భారతీయులము. దేశాన్ని ప్రేమించే బాల పౌరులం మేము భారతీయులము. శత్రు సమూహమును వినాశ శక్తులను ప్రార్థించి విశ్వాసంతో గెలిచి చూపిస్తాం. శత్రు సమూహమును వినాశ శక్తులను ప్రార్థించి విశ్వాసంతో గెలిచి చూపిస్తాం. I love India, I love my country, I love India, I love my country. యేసయ్య వెలిగించిన చిన్న చిన్న జ్యోతులం, యేసయ్య వెలిగించిన చిన్న చిన్న జ్యోతులం, దేశాన్ని ప్రేమించే బాల పౌరులం మేము భారతీయులము. దేశాన్ని ప్రేమించే బాల పౌరులం మేము భారతీయులము. I love India, I love my country, I love India, I love my country. అన్న ఐ లవ్ ఇండియా అంటూ చాలా చక్కగా దేశాన్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఫ్లాగ్ పట్టుకుని చేశారన్న. అవును, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేశాన్ని కూడా ప్రేమిస్తారు ఆనంద్. దేవుణ్ణి ప్రేమించకపోతే దేశాన్ని ప్రేమించటం, దేశ ప్రజలను ప్రేమించటం వారికి తెలియదు. ఇప్పుడు టీచర్స్ అందరూ సిద్ధంగా ఉండండి. మోహన్ టీచర్స్ పేర్లు చదువుతూ ఉంటాడు. అన్నగారు సుధాకర్ అన్నయ్య గారు మనకి గిఫ్ట్లు అందిస్తారు. అలాగే రెగ్యులర్ టీచర్స్ కూడా రెడీగా ఉండాలని కోరుతూ ఉన్నాం.
ఈ సమయంలో మొదటిగా మరి బిగినర్ క్లాస్ టీచర్గా పనిచేసినటువంటి సిస్టర్ రాణి సిస్టర్ పి రాణి, వీబీఎస్ టీచర్స్గా వర్క్ చేసిన టీచర్స్ వరుసగా పిలుస్తూ ఉన్నాను, మీరు త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సిస్టర్ పి రాణి, ఎన్ సుమలత, పి స్వప్న, ఫీబే గ్రేస్ జాయ్, విజయ్ శంకర్ అండ్ శ్యామ్ ప్రసాద్, ఎం శ్యామ్ ప్రసాద్, సిస్టర్ రజని. నాన్న టీచర్స్కి రా, మీకు బోధించిన టీచర్స్కి ప్రైజ్లు ఇచ్చేది. బిగ్ క్లాప్స్. కొంచెం పెద్దగా, ఇంకా మీ టీచర్స్ మీద ఎంత ప్రేమ ఉందో కనపరచాలి ఇప్పుడు. అలాగే రెగ్యులర్గా మరి సండే స్కూల్లో వర్క్ చేస్తున్న టీచర్స్ కూడా ఉన్నారండి. సిస్టర్ ఎన్ నిర్మల, సిస్టర్ కె ప్రశాంతి, సిస్టర్ కె పరిమళ, త్వరగా రావాలి. సిస్టర్ ఎం నిర్మల, సిస్టర్ కె ప్రశాంతి, సిస్టర్ కె పరిమళ. సునీత ఆంటీ గారు అలానే కృప ఆంటీ గారు కూడా సిద్ధంగా దయచేసి వేదిక వద్దకు రండి. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టచ్చు పిల్లలు. అమ్మో చేతుల పాపం ఏదో అలా తింటున్నట్టున్నారుగా. అన్న వంట విషయంలో సహకరించారు కదా నా అక్క వాళ్ళు. ఆనంద్, శ్యామన్న, ఆనంద్ అన్న చక్కగా పిల్లలు ఆటలు ఆడారు, పాటలు పాడారు, చక్కగా చెప్పారన్నా. మరి ఇంకేముందన్నా? అన్నిటికంటే ముఖ్యమైనది ఆనంద్, పాటలు యాక్షన్ సాంగ్స్ కంటే దేవుని వాక్యం లేకుండా ఒక కూడికను ముగించలేం. అవునన్నా. మన మధ్యకు దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చినటువంటి దేవుని సేవకులు ఉన్నారు. ఆ పరిచయ వాక్యాన్ని సుధాకరణ మనకు చేసినాక దేవుని సేవకులు మనకు వాక్యం అందిస్తారు. ఏం చెప్తారన్నా? అన్న దేవుని వాక్యం కొరకు కొన్ని బొమ్మలు తెచ్చారు, చిన్నపిల్లల కార్యక్రమం కదా, కొన్ని ఫ్రూట్స్ తెచ్చారంట, పిల్లలకి చాలా ఇష్టమైనవి. అమ్మో ఏ ఫ్రూట్ అన్నా? అన్న చెప్తారు అది, సరేనా? ప్రభునందు ప్రియమైన చిన్నపిల్లలారా, తల్లిదండ్రులారా, మీరందరూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరగడానికి అందిస్తున్న సహకారాన్ని బట్టి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ, మరి మన సంఘానికి ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా మాధ్యమం ద్వారా పరిచయం అయ్యారు బ్రదర్ రవిప్రకాష్ గారు. ఆయన దేవుని సేవకులు, ఆయా స్థలాలలో దేవుని కొరకు పరిచర్య చేసి వాడబడిన ఆయన ఈ మధ్య పరిచయం అయ్యారు. ఆయన దేవుని వాక్యాన్ని బోధించడమే కాదు, చిన్నపిల్లలకు వస్తువులు చేయడం నేర్పడం,
టీచర్స్కి పిల్లలకు ఏ రీతిగా క్రాఫ్ట్ వర్క్ చేయాలో దాని గురించిన ట్రైనింగ్ ఇవ్వడం, ఈ వర్క్స్ చేయగలరు ఆయన. అయితే ఇప్పుడైతే కారణాంతరాలను బట్టి కొద్ది సమయమే ఆయన తీసుకుంటారు, ఎక్కువ సమయం తీసుకోరు. బ్రదర్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు ఆయన అవసరమైన మాటలు మాత్రమే మనకు చెప్పి కొన్ని ప్రదర్శనలు మనకు చూపించి తర్వాత ముగిస్తారు. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అన్నా, ఫ్రూట్స్ గురించి తినడం తెలుసు కానీ ఎప్పుడు వినలేదన్నా. శ్యామన్నా, ఫ్రూట్స్ గురించి తినడం తెలుసు కానీ ఎప్పుడు వినలేదన్నా. అన్న, మన పిల్లలందరినీ ప్రేమించి ఓ పెద్ద పుచ్చకాయని తెచ్చేసారు చూడండి. అమ్మో, నిజమేనన్నా. ఎవరైతే మౌనంగా ఉంటారో ఆ పెద్ద పుచ్చకాయ అన్నయ్య మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఓకే అన్న. పిల్లలు అన్న పుచ్చకాయ గురించి చెప్తారంట, కాబట్టి మీరు గిచ్చుకోకుండా వినాలి. అర్థమవుతుందా? హలో, విన్నారా? అంకుల్కి ఒకసారి వెల్కమ్ చెప్తూ క్లాప్స్ కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇది సమ్మర్ కనుక మన సంఘాన్ని ప్రేమించి వచ్చారు కాబట్టి సంఘం తరపున మీకు ఒక చిన్న మెమెంటో. గాడ్ బ్లెస్ యూ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఇది సమ్మర్ కనుక వాటర్ మిలాన్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. వాటర్ మిలాన్ గురించి. ఓకే, ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లల వరకు మాత్రమే ఈ క్వశ్చన్. ఎవరైతే ఆన్సర్ చేస్తారో కరెక్ట్, నేను చెప్పిన తర్వాత వాటర్ మిలాన్ మీకే ఇస్తుంది. ఓకే, వాటర్ మిలాన్లో వాటర్ ఎంత పర్సెంట్ ఉంటుంది? ఫాస్ట్గా చెప్పాలి. ఎంత? 90 చెప్పారు. ఇంకా 95. ఓకే, 95 చెప్పిన వాళ్ళకు పాపను వచ్చి తీసుకెళ్ళి అయిపోయిన తర్వాత. ఓకే ఓకే, ఇందులో 95% వాటర్ ఉంటుంది కాబట్టి దీన్ని వాటర్ మిలాన్ అంటారు. ఓకే, సో ఇది ఈవినింగ్ 6 తర్వాత మీరు తినకుండా ఉండడం మంచిది. ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. అయితే మనకు అలవాటు ఏంటంటే తెచ్చి కట్ చేసేసి కొంచెం తిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ తింటాం, మళ్ళీ మరుసటి తింటాం. దయచేసి దీన్ని అలా చేయొద్దండి, మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఈ యొక్క వాటర్ మిలాన్ మీరు రాత్రి 6 తర్వాత తినకుండా ఉండే మంచిది, ఎందుకంటే మీకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఇది తిన్న వాళ్ళు ఇంకా ఉపయోగం ఏంటంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంత మాత్రం కాదు, ఈ సమ్మర్లో బాడీ డీహైడ్రేషన్ కాకుండా మీకు యూజ్ అవుతుంది. దీని విత్తనాలు కూడా చాలా మంచివి. కాబట్టి ఇది దేవుడు చేసిన అనే దాంట్లో ఇది చాలా శ్రేష్టమైంది. సో దీంట్లో 4 కలర్స్ ఉంటాయి. వాటర్ మిలాన్లో 4 కలర్స్ ఉంటాయి. ఈ 4 కలర్స్ చెప్పి నేను ముగిస్తా. ఒకటి వచ్చేసి ఆ సీడ్స్ వచ్చేసి బ్లాక్ కలర్లు ఉంటాయి. ఓకే, సీడ్స్ బ్లాక్ కలర్లు ఉంటాయి. ఓకే, మీకు కనిపించకపోవచ్చు. దీంట్లో విత్తనాలు బ్లాక్ కలర్ ఉంటాయి. కాబట్టి కలర్లో ప్రతి కలర్కు ఒక మీనింగ్ ఉంటుంది. ఉదాహరణకు మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, రెడ్ లైట్ పడింది, ఆగాలి, ఆగకుండా అలాగే వెళ్తే ఫైన్ వేస్తారు. మీరు నాకు చెప్పలేదు కదంటే కుదరదు. సింబల్ ఏంటంటే అది ఆగమని. అలాగే కలర్స్కు మీనింగ్ ఉన్నాయి. అలాగే ఈ బ్లాక్ కలర్ దేనికి చూపిస్తుందంటే ఇది పాపము సాదృశ్యం. అంత మాత్రం కాదు, ఈ బ్లాక్ మరణానికి సాదృశ్యం. అందుకే ఎవరైనా చనిపోతే ఏం చేస్తారంటే
ఆ బ్లాక్వి బ్యాడ్జెస్ పెట్టుకుంటారు నిరసనగా. కార్ మీద కూడా కార్నర్స్కు బ్లాక్ రాస్తారు. ఈ బ్లాక్ దేనికి సాదృశ్యం అంటే పాపానికి, రెండోది మరణానికి, మూడోది శాపానికి. యేసుప్రభు కలవరిశిలో చనిపోయినప్పుడు 3 గంటల సేపు 12 గంటల నుంచి 3 వరకు చిమ్మ చీకటి కమ్మింది. కాబట్టి ఇది పాపానికి సాదృశ్యం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎవరు పాపులు అని మీకు సందేహం రావచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అని దేవుని వాక్యం ద్వారా మనం చూడబడుతున్నాం కదా. కుల మత జాతి భేదం లేదు, ప్రతి మానవుడు పాపే. ఎలా పాపి అంటే మొదటిగా మానవుని జన్మనే పాపం. దేవుని వాక్యం రాయబడింది కీర్తన 51:5లో, నేను పాపంలోని పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అని రాయబడింది. అసలు మనిషి పాపం ఎందుకు చేస్తాడంటే పాపం చేసిన దాన్ని బట్టి పాపి కాదు కానీ అసలు మన శరీరమే పాప శరీరాకారం అని బైబిల్ చెప్తుంది. మన భర్తే పాపం కాబట్టి మనం పాపం చేస్తున్నాం. కనుక ఇక్కడ ఉన్న వారు ఇంకెవరైనా అటువంటి స్థితులు ఉంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో మొదట మీరు పాపని గుర్తించండి. పాప యొక్క పర్యవసానం మరణము అని దేవుని వాక్యం ద్వారా చూడబడుతుంది. అటువంటి పాపల కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఇక వాటర్ మిలాన్లో ఉన్న రెండో కలర్ ఏంటంటే రెడ్ కలర్. ఓకే, ఇది ఒరిజినల్ కాదా టెస్ట్ చేయాలంటే మీరు టిష్యూ పేపర్ తీసుకొని దీనికి అద్దితే ఆ టిష్యూ పేపర్ కనుక ఎర్ర కలర్ అయితే అది డూప్లికేట్. ఎందుకంటే ఇంజెక్షన్స్ చేస్తున్నారు రెడ్ కలర్ కొరకు, అది అలా మనం గుర్తించవచ్చు. లేక తేమ తగిలితే అది న్యాచురల్. కాబట్టి రెడ్ కలర్ దేనికి జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు పాపం చేశారు కాబట్టి, పాపం ద్వారా నిత్య నాశనానికి వెళ్తున్నారు కాబట్టి అలాంటి వారిని ప్రేమించి యేసు ప్రభు మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి కలవరిచుల్లో ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా మాత్రమే మానవుల పాపం తీసివేయబడుతుంది. కాబట్టి యేసు ప్రభు రక్తం లేకుండా ప్రపంచంలో ఏ మానవుని పాపం కూడా తీసివేయబడదని దేవుని వాక్యం ద్వారా చూడబడుతున్నాం. కాబట్టి మీరు ఎవరైనప్పటికీ ఈ రాత్రికాల సేవలో మీరు ఇంకా పాపంలోనే ఉంటే యేసుప్రభు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తుంది. యేసుప్రభు దగ్గరకు వస్తే ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుంది. అంత మాత్రం కాదు, ఆయన క్షమించని పాపం అంటూ ఏది లేదు. ఎంత ఘోర పాపనైనా ఆయన క్షమిస్తాడు. యేసుప్రభు రక్తం తప్ప వేరే ఏ కారణం చేత కూడా, ఏ స్థితిని బట్టి కూడా, ఏ విధము చేత కూడా ఒక వ్యక్తి పాపంలో తీసివేయబడడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది రెండో కలర్. తర్వాత ఇందులో ఉన్న ఇంకో కలర్ ఏంటంటే ఇది వైట్ కలర్. ఇందులో ఇక్కడ ఉంది కదా, ఇది వైట్. వైట్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఎవరైతే పాపి అని గుర్తిస్తారో, అంత మాత్రం కాదు, యేసు ప్రభు నా పాపాల కొరకే శిలో రక్తం కార్చాడని విశ్వసిస్తారో, పాపాలు ఒప్పుకుంటారో అటువంటి వారిని యేసు ప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిస్తే ఆ వ్యక్తి జీవితము ఈ విధంగా తెల్లగా అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. మా నాన్నగారి పేరు దేవసాయము, దైవజనుడు భక్సింగ్ గారితో కలిసి సేవ చేశాడు. మా నాన్నగారు పాస్టరే. నేను పుట్టినప్పటి నుంచి నేను సంఘంలోనే భయభక్తులు పెరిగాను. నేనేమనుకున్నావానంటే ఇంకా తిట్టుమాట రావు, బూట్రావు, చెడాలవాటు మాకు తెలియదు, ఇంకా నేను కాకుండా పరలోకానికి ఎవరు వెళ్తారు అని అనుకునేవాడిని. ఎందుకంటే ఈ చెడాలవాట్లని ఇవన్నీ ఏం లేవు కదా, ఒక సినిమా చూసి అలవాటు ఒకటే ఉంది. కాబట్టి నేను అలా అనుకునేవాడిని. అయితే దేవుడు ఒకసారి నాకు జ్ఞాపకం చేశాడు. కీర్తన 51:5, యోహాను సువార్త 3:3 ద్వారా నేను పాపినని గ్రహించాను. ఇందులో చూపిస్తాను మీకు. ఓకే, లాస్ట్ వరకు మీకు కనిపించకపోతేమో ఈ పిల్లలు కనిపిస్తుంది. అసలు ఇంత బ్రాడ్గా ఉన్నదంటే నేను వేరే ఏర్పాటు చేసుకునేవాడిని. ఇది చూడండి, మీకు అనిపిస్తుంది కదా మై లైఫ్. ఎవరైనా సరే యేసుప్రభుని నమ్ముకోకపోతే, యేసుప్రభు మీ హృదయం లేకపోతే ఆ వ్యక్తి హృదయంలో 100% సాతాన్ అనే వ్యక్తి ఉంటాడు. చూపిస్తా చూడండి. కనిపిస్తున్నాడా? ఇదిగో పిల్లలు కనిపిస్తున్నాడా? యేసయ్యని ఎవరు నమ్ముకోకపోతే మీ హృదయంలో సాతాను 100%. యేసయ్య లేడంటే సాతాను ఉన్నట్టే. కాబట్టి సాతాను మీ హృదయంలో ఉంటాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టాడో, రక్తం కార్చాడని మనము విశ్వసించి పాప క్షమాపణ కోరితే ఏమవుతుందంటే యేసు ప్రభు మనలోనికి వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు కదా, సాతాను ఉన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభుని పాపాలు క్షమించాడు. ఇప్పుడు చూడండి, మన లోపల ఎవరు వచ్చాడు?
ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. సాతాను ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. యేసయ్య హృదయం ఉంటే సాతాను ఉన్నాడు, సాతాను ఉంటే యేసయ్య ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు నమ్ముకుంటే ఏమవుతుందంటే యేసుప్రభు మన లోపుకి వస్తాడు, సాతాను వెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసుప్రభు మనలోనికి వస్తే ఏమవుతుందంటే మన జీవితము తెల్లగా అవుతుంది. ఇదిగో ఇది యేసు రక్తం కరగబడితే తెల్లగా అవుతుంది. చూడండి, ఇప్పుడు యేసుప్రభు మనలోనికి వచ్చాడు కదా, ఇప్పుడు మన హృదయం ఎలా ఉంటుందంటే ఇదిగో తెల్లగా ఉంటుంది. కనిపిస్తుందా మీకు? కనిపించలేదు. ఓకే, అలాగూ ఇంకెవరైనా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా యేసుప్రభుని నమ్ముకోకపోతే ఈరోజు మీ పాపాలు ఒప్పుకుంటే యేసుప్రభు మీ హృదయంలోకి వస్తే మీ జీవితాన్ని దేవుడు తెల్లగా మారుస్తాడు. మీ యొక్క పాపములు రక్తం వలె ఎర్రగున్నను అవి హిమం వలె తెల్లగా మార్చబడతాయని దేవుని వాక్యం చెప్తుంది. ఈ విధంగా రక్షించబడిన వారు ఏం చేయాలంటే 4వ కలరు గ్రీన్ కలర్. ఓకే, ఇదంతా గ్రీన్ కలర్ కదా. సో గ్రీన్ కలర్ మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేయాలంటే సంఘములో వర్ధిల్లాలి, గ్రోత్ చూపిస్తుంది. గ్రీన్ కలర్ అభివృద్ధి చెందాలి. అందుకే కదా ట్రీస్, చెట్లు, ప్రకృతి అంతా గ్రీన్ కలర్లు ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి తీర్మానం చేసుకున్న వ్యక్తి వర్ధిల్లాలంటే లేక అభివృద్ధి చెందాలంటే 4 విషయాలు చేయాలి. ఆ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఆ వ్యక్తి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతిరోజు ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ప్రార్థన చేయాలి. కనుక మనకు కొటేషన్ తెలుసు, ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ ఏ పవర్లెస్ లైఫ్. ఒక వ్యక్తి ప్రార్థనాపరుడైతే ఆ వ్యక్తి శక్తివంతమైన క్రైస్తవుడు అవుతాడు. చాలామందికి ఆరాధనకు వస్తారు కానీ దేనికి రారు? ప్రార్థన కొడుకు రారు. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు పతనమవుతారు, ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేస్తారు. కనుక మీరు ఆత్మీయంగా వర్ధించాలంటే మీరు వ్యక్తిగత ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన. ఇది మొదటిది. తర్వాత రెండోది, ఈ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి, మార్పు చెందిన వ్యక్తి క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళాలి. వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? రోజుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. వారానికి ఒకసారి స్కూల్కి వెళ్తున్నానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు కదా. రోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, అందరు ఎత్తున్నారా? వారానికి ఒకసారి స్కూల్కి వెళ్ళే వ్యక్తి, రోజు వెళ్ళే వ్యక్తి చూడండి. తర్వాత టెస్ట్ పెట్టండి, ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి? రోజు వెళ్ళే వాళ్ళకి వస్తాయి. వారానికి ఒకసారి వెళ్తే వానికి ఏం చదువు వస్తుంది? అలాగే ప్రతి కూడికకు వచ్చే విశ్వాసికి, కేవలం ఆదివారం మాత్రం వచ్చే విశ్వాసికి, వారి విశ్వాసంలో వారి ఆత్మీయ జీవితంలో ఏముంటుందంటే వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలంటే నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. కాబట్టి దావీదు అన్నాడు, దేవుని దగ్గర ఒక వరం అడిగాను, ఏంటంటే బంగళాలు, అంతఃపురాలు, వజ్రాలు, బంగారాలు అడగలేదు, నీ మందిరంలో నేను చిరకాలం ఉండాలని నా కోరిక అన్నాడు. మనకు కూడా అలాంటి కోరిక ఉంటే దేవుని మందిరం నివసించేవారు ధన్యులనుంది. కనుక ఒక దినం గడిపితే 1000 నెలల కంటే శ్రేష్టమనింది. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించాలి. తర్వాత మూడోది, ఆ వ్యక్తి ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. క్యాలెండర్ వాక్యం కాదు, అర్థమైందా? లేకపోతే ఇంకా వాట్సాప్ గ్రూపులు వస్తాయి కాదు. క్రమం తప్పకుండా దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం రాయబడింది, దివారాత్రం దానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువ నాటబడినవాడై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతా సఫలమగును. అంటే 100% నువ్వేం చేస్తే అది సక్సెస్ ఎలా అవుతుందంటే కేవలం దీని వలన అవుతుంది. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం ఎంత ఎక్కువ ధ్యానిస్తే నువ్వు అంత ఆత్మీయంగా అభివృద్ధి పొందుతావని దేవుని నామను మనం చేస్తున్నాం. చివరిగా ఇది సహవాసం. నేను బాగానే ఉన్నాను, రక్షించబడినాను, నాకు ఎవరితో పని లేదు, నా భక్తి నేను చేసుకుంటానంటే కుదరదు. లేకపోతే నేను ఇంట్లో కూర్చొని నేను లైవ్ చూసుకుంటానంటే కుదరదు. కనుక రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏమవసరం అంటే సహవాసం అవసరం. అందుకని అపోస్తల బోధ ఎందునో, సహవాసం అందునో, రొట్టె విడిచినందునో, ప్రార్థన చేయటందునో ఎడతెగక ఉండాలి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రోత్సహిస్తాడు, పురుగొలుపుతాడు, హెచ్చరిస్తాడు. మీ కొరకు మిగతా పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు. నీవు సహవాసం ఉంటే అభివృద్ధి పొందుతావు. కనుక ఈ 4 కారణాల చేత మనం అభివృద్ధి పొందాలని ఈ యొక్క గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఆ విధంగా ప్రభు మీకు సహాయం చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బ్లాక్ కలర్ దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే మనమందరం పాపులము అని దేవుని వాక్యం. వయో పరిమితి లేదు, జాతి భేదం లేదు, పుట్టిన ప్రతి మానవుడు పాపే. కనుక ఈ మాటని నువ్వు కూడా ఇంకా పాపలు ఉన్నావేమో,
కనుక యేసుప్రభు నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు చివరి రక్తబొట్టు వారు కార్చాడు. యేసుప్రభు రక్తం తప్ప పాపలకు క్షమించేది ఏది లేదని ప్రేమతో మనం చేస్తున్నాం. కనీసం ఈ రోజైనా వెళ్ళకముందు యేసుప్రభు నేను పాపిని, నీ రక్తంతో నా పాపం కడుగు అని ఒక్క మాట ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీలో ఆయన నివసిస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. కనుక ఆ ప్రార్థన చేసుకొని మనం చేస్తున్నాం. ఇంకెవరైతే అలా విధంగా గతంలో ప్రార్థన చేసుకున్నారో ఈ 4 నేను క్రమంగా మందిరానికి వస్తాను, క్రమంగా నేను దేవుని వాక్యం చదువుతాను, క్రమంగా నేను ప్రార్థన చేస్తాను, క్రమంగా నేను సావాసం కలిగి ఉంటాను అని ఈ 4 విషయాలు తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రేమతో మనం దేవుడు ఈ లేఖన భాగాలు మన వినికిలో దీవించును గాక. ఈ 10 దినాల కూడికలలో విన్న వాక్యానికి దాదాపుగా ముగింపుకు వచ్చేసాం. చిన్న బిడ్డలు, పెద్దవారు, మందిరంలో ఉన్నవారు, పరిచారకులు, వాలంటీర్స్ హృదయపూర్తిగా దేవుని స్తుతిస్తూ ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు చెల్లిద్దాం. సిన్సియర్గా ఎవరైతే ఇంకా రక్షింపబడలేదో వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి పక్షాన మనం ప్రార్థన చేద్దాం. మన క్లాసులో ఉన్న పిల్లలందరి ముఖాలు మన కళ్ళెదిటే కనబడుతూ ఉండగా, అలాగే పిల్లలు కూడా మీ టీచర్స్ మీకు ఎంత కష్టపడి బోధించారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా 2 నిమిషాలు ప్రార్థనతో ఈ కూడికను ముగిద్దాం. సిన్సియర్గా ప్రార్థన చేయండి. దేవుడు చూస్తున్నాడు. ఇదేదో ఆటకాయితనంగా అయింది కాదు. నీవు దేవుని ఉద్దేశంలో ఉన్నావు కాబట్టే ఆయన సన్నిధిలోనికి వచ్చావు. 10 రోజులు సహవాసం చేశావు. దూర ప్రాంతాల నుంచి వచ్చావు, ఎండవేళ వచ్చావు. ప్రభు మనల్ని కాపాడాడు. హృదయపూర్తిగా వందనాలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. చిన్నగా మీకు వినపడేటట్లుగా ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు ఇంకా రక్షింపబడకపోతే, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే పాపంలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు. యేసు రక్తం నీ కొరకు చిందించబడిందని జ్ఞాపకం చేసుకో. దాన్ని వ్యర్థం చేయొద్దు. VBS అంటే స్నాక్స్ కాదు, కూల్ డ్రింక్స్ కాదు. ఆయనకు నీ హృదయాన్ని ఇచ్చి తిరిగి వెళ్ళాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన. కృపా కనికరంగా మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఏర్పాటు చేసిన యొక్క VBS చివరి దినం ఈ ప్రోగ్రాం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గత 10 దినాలు చిన్నపిల్లలు అలాగే జూనియర్ క్లాస్ వాళ్ళు VBSలో తండ్రి అనేకమైన విషయాలు నేర్చుకున్నారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. ప్రయాసపడిన వారిని బట్టి, నాయన టీచర్స్ని బట్టి, అలాగే పంపించిన పేరెంట్స్ని బట్టి, అలాగే యెహోవానిస్సి ప్రార్థన మందిరము ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నాయన తోటి వారిని బట్టి, ఈ యొక్క పొరుగు వారిని బట్టి స్తోత్రం తండ్రి. ప్రతి వారికి రావాల్సిన భాగం దయచేయండి నాయన. మీ వాక్యము మీ నోటి నుండి బయలువైన వాక్యం నిష్ప్రయంగా తిరిగి రాదని సెలవిచ్చారు నాయన. చిన్నపిల్లలు 10 దినాలు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానాన్ని ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి నాయన. వారు కొద్దిమంది అయినా మీ కొరకు నాయన సాధనాలుగా రాబో దినాలు వాడబడ్డ కృప చూపించండి. ఈ చిన్నవాళ్ళు ఎవరు నశించిన పరలోకమందున్న తండ్రి చిత్తంగాదని సెలవిచ్చారు. వీళ్ళలో మీ శిలోకారం జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని. అలాగే తండ్రి ఇలాంటి VBSలు మరలా కూడా జరగలుగుటకు, అనేక మంది రక్షణ పొందగలుగుట కృప చూపించమని నేను ప్రార్థించిన వారిని బట్టి, ప్రయాసపడిన వారిని బట్టి, అలాగే దీని కొరకు ఎవరైతే తండ్రి తమ గుప్పిలిపారో వారందరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు వారికి దయచేయమని. తిరిగి వెళ్తున్నారు నాయన చిన్నపిల్లలు, పేరెంట్స్, పరిశుద్ధులు, టీచర్స్ అందరిని బట్టి స్తోత్రం తండ్రి. వారి గమ్యస్థానానికి క్షేమంగా చేర్చి మీరే మహిమ పొందమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చమని, ఏర్పాట్లలో పాల్గొన్న ప్రతి వారికి రావాల్సిన భాగం దయచేయండి. మీరు ఎవరికి అచ్చున్న దేవుడు కాదు. వారికి రావాల్సిన ప్రతిఫలము భూలోకంలో నిత్యత్వంలోనూ దయచేసి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రైన దేవునికి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అనిన సహవాసము మనకును మన కుటుంబ సభ్యులకు చేరొచ్చిన వారికి, ఇరుగుపోరు వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైననుగాక. ఆమెన్.